హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము తెలంగాణ డిఎస్సి 2024 ఎస్ఏ మ్యాథ్స్తో వచ్చినటువంటి క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏమంటే దీర్ఘ చతురస్రాకార పెట్టె కొలతలు L/B/H 2:3:4 నిష్పత్తిలో ఉంటాయి మరియు ఆ పెట్టెను కాగితం షీటుతో కవర్ చేయడానికి ప్రతి చదరపు మీటర్కు ₹8 మరియు ₹9.50 ధరలతో అయ్యేటువంటి ఖర్చుల మధ్య భేదము ₹1248 1248 అయితే ఆ పెట్టె యొక్క పొడవు ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఉన్నటువంటి దీర్ఘ చతురస్రాకార పెట్టె యొక్క కొలతలు ఏమని ఇక్కడ పొడవు వెడల్పు ఎత్తి మనకు 2:3:4 ఉన్నాయంట. అయితే ఆ షీట్ను కవర్ చేయాలంట. మరి కవర్ చేసి ఏం చేస్తాం, మనం అన్ని వైపులు ముయ్యాలి కాబట్టి మనం తీసుకున్నటువంటి వైశాల్యం తీసుకుంటాం. మనము దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం లెక్కలు తీసుకుంటాం. మనం టీఎస్ఏ తీసుకుంటాం, టోటల్ సర్ఫేస్ ఏరియా లెక్కలు తీసుకుంటాం. మనము ఆ టోటల్ సర్ఫేస్ ఏరియాని కవర్ చేయడానికి ప్రతి చదరపు మీటర్కి అయ్యేటువంటి ఖర్చు ఎంత, ఒకసారి ₹8, ఇంకోసారి ఎంతంటే ₹9.50 అంట. మరి ఈ రెండు ఖర్చులు తీసుకున్నప్పుడు వాటి మధ్య తేడా ఎంత ఉంది ఇక్కడ మనకు. ఆ విధంగా ఖర్చులతో మనం పేపర్ తీసుకున్నప్పుడు ప్రతి చదరపు మీటర్కి వాటి మధ్య భేదం ఎంత కూడా 1248 అనమాట. అయితే ఆ యొక్క పెట్టె పొడవు ఎంత ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ రాద్దాం, మనం కొలతలు LBH ఇస్తాడు కాబట్టి L అంటే 2 కాబట్టి ఇక్కడ దాని నిష్పత్తి పోటీ చేస్తామని చెర్రాస్తో గుణిస్తాం కాబట్టి L = 2x అనుకుందాము. మరి B అంటే ఎంత, B = 3x, తర్వాత H మనము 4x అనుకుందాం. ఇవి మనకు కొలతలు అనుకుందాం మనం LBH అనమాట. మరి అదేవిధంగా నెక్స్ట్ వీటి యొక్క సంపూర్ణతల వైశాల్యం అంటే యాక్చువల్గా పెట్టె యొక్క సంపూర్ణతల వైశాల్యం ఏంటంటే సూత్రం మీకు తెలిసిందే 2 × LB + BH + HL కాబట్టి మన పెట్టె యొక్క సంపూర్ణతల వైశాల్యం అంటే 2 మరి L అంటే మనకి ఎంత 2x, B అంటే 3x, H అంటే 4x కాబట్టి మరి L × B అంటే ఏమొస్తుంది 2x × 3x అంటే 2 × 6 x² ప్లస్ తర్వాత BH 3 × 4 12 x², తర్వాత HL 4 × 2 8 x² అనమాట. ఈ మొత్తం గుణిస్తే ఏమొస్తుంది, కలిపితే ఏమొస్తుంది మనకు 12 + 8 20 26 x² మొత్తం ఇది. దాని తర్వాత మొత్తం గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే 26 రెట్ల 52 x². ఏం చెప్పండి, ఇది పెట్టె యొక్క పూర్తి సంపూర్ణతల వైశాల్యం అనమాట. ఇది మరి సంపూర్ణతల వైశాల్యం ఇంత ఉన్నప్పుడు దీన్ని కవర్ చేయడానికి ఫస్ట్ ఎంత, ఇది ఏంది మనకి, ఇది చదరపు మీటర్లు అనమాట. ఇవి మొత్తం దానికి వైశాల్యం. ఒక చదరపు మీటర్కి ఖర్చు ఎంత, ఫస్ట్ ₹8, ఇంకోసారి ఎంత అంటే 950 అనమాట. మరి వీటి మధ్య తేడా ఎంత ఉంది ఇక్కడ మనకి 1248. ఈ ఖర్చుతో మనము పెట్టెను పూర్తిగా కవర్ చేసినప్పుడు ఎటువంటి ఖర్చుల మధ్య తేడా ఏంటంటే 1248 అనమాట. అయితే ఏం చేద్దాం, మనం ఫస్ట్ మనము వీటి మధ్య తేడా ఎంత ఇక్కడ మనకు 9.50కు 8కు తేడా ఏంటంటే ₹1.50 ఇక్కడ. ఒకసారి ₹8, ఇంకోసారి 9.5 కాబట్టి 9.5కి 8కి తేడా అయితే 1.50 అనమాట. లేకపోతే 1.5 తీసుకుంటాం మనము. వీటి మధ్య తేడా 1.5 ఉంది కాబట్టి ఈ యొక్క పూర్తి సంపూర్ణతల వైశాల్యాన్ని మనం 52 × x² మనము 1.5తో గుణిస్తే వచ్చేటువంటి విలువ ఏమంటే ఈ రెండు ధరల మధ్య తేడా యొక్క విలువకు సమానం కావడం జరుగుతుంది అనమాట. అది దానికి వైశాల్యం అనేటువంటిది. మరి లెక్క ప్రకారం ఎంత, దీనికి అయ్యే ఖర్చు 1248 కాబట్టి మొత్తం ఈక్వల్ మనం 1248 చేసుకుంటాం మనము. దీన్ని సూక్ష్మీకరిస్తే వచ్చేదే మనకు ఆన్సర్ అనమాట. అప్పుడు ఏమొస్తుంది x² మరి ఇక్కడ ఏముంది 1248 ఈ రెండు కూడా ఇక్కడ వస్తే భాగిస్తాయి కాబట్టి /52 × ఎంత అయిపోయింది 1.5 అనమాట. మరి చూడండి ఇక్కడ క్యాన్సల్ చేద్దాం మనము. సరే, దీని ఒకసారి రాసుకునే 1248/52 ఈ 1.5 చేస్తాం మనం దశాంశ భిన్నం అక్కడ భిన్నంగా మారుస్తే హారంలో చేస్తాం మనము 10/15 రాసుకుంటాం మనం. 15/10/15 అన్న 1.5 1/1.5 ఒకటి అనమాట ఇక్కడ. మరి ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం, మనకు పోతుంది ఇక్కడ 13 కల పోతుంది. ఇది 13 × 4 = 52 13 తర్వాత 13 9 చూడండి 13 × 4 = 52 13 9 117. దాని తర్వాత మనకి ఎంత ఉంటుంది ఇక్కడ 7 ఉంటుంది 78 ఇక్కడ 13 6 78 మరి 96 వచ్చింది ఇక్కడ. మళ్ళీ క్యాన్సల్ చేద్దాము 4 × 4 4 2 8 తర్వాత మనకి 4 16 ఇక్కడ. దాని తర్వాత 3 5 15 తర్వాత 3 3 8 24 నెక్స్ట్ ఏముంది ఇక్కడ 8 × 10 ఇక్కడ. సరే ఇక్కడ క్యాన్సల్ చేద్దాం మనము 5 1 5 2 అప్పుడు 8 2 అయితే ఇప్పుడు 8 2 16 వచ్చింది ఇక్కడ. మరి 16 ఇక్కడ. మరి x² ఇక్కడ 16 అయితే ఇప్పుడు x ఎంత అయిపోయింది x = 4కి సమానం అవుతుంది కాబట్టి x అంటే 4 ఇక్కడ. కానీ మనకేం కావాలా, దీని యొక్క పొడవు కావాలి కాబట్టి మనకి x అంటే పొడవు మనకి ఎంత వచ్చింది ఇక్కడ 2x ఉంది కాబట్టి మరి 2 × x అంటే 4 కాబట్టి 4 2 ఎంత 8కి సమానం అవుతుంది కాబట్టి L = ఎంత అంటే 2xకి సమానం అవుతుంది. L = 2x అనమాట. మరి 2 × x మనకి ఎంత 4 వచ్చింది కాబట్టి 2 4 8కి సమానం అవుతుంది కాబట్టి L = ఎంత 8 మీటర్లకు సమానం కావడం జరిగింది పొడవు అనమాట అది. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏమంటే 3√3 సెంటీమీటర్ వ్యాసార్థం గల ఒక చెక్క గోళం నుండి చెక్కబడగలిగే అతిపెద్ద ఘనం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అని ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మనకు ఒక పెద్ద గోళం ఉందంట. మరి గోళం యొక్క వ్యాసార్థం ఎంత 3√3 సెంటీమీటర్ అనమాట. మరి ఈ గోళంలో ఏమని చెప్పండి కూడా ఈ గోళంలో ఒక పెద్ద ఘనం ఉందంట ఒకటి. అయితే ఈ ఘనం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత ఇక్కడ. మరి గోళానికి మధ్యలో ఏముంటుంది, కేంద్రం ఉంటుంది కాబట్టి కేంద్రం నుంచి చూడండి ఇక్కడ ఈ బిందు వరకు ఉండేటువంటి దూరాన్ని ఏమంటుంది ఈ గోళం యొక్క వ్యాసార్థం అంటే ఇది ఎంత మొత్తం మనకి 3√3కి సమానం అవుతుంది ఇక్కడ. మరి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకునేది ఇది కూడా మనకు 3√3 అనమాట.
ఇది కేంద్రం, తర్వాత ఇది వ్యాసార్థం, ఇక్కడ నుంచి వ్యాసం, ఇది కూడా వ్యాసార్థం అనమాట. మరి మొత్తం ఇక్కడ వ్యాసం ఎంత చెప్పండి, వ్యాసం మొత్తం ఏంటంటే 6√3, కాబట్టి D ఈక్వల్ ఎంత మనకు 6√3కి సమానం అనమాట. మరి ఈ యొక్క గోళం యొక్క వ్యాసం ఏదైతే ఉంటుందో గోళం యొక్క వ్యాసం అనేటువంటిది ఈ యొక్క ఘనానికి ఏమవుతుంది, ఘనానికి ఇది కర్ణం కావడం జరుగుతుంది అనమాట. ఇది మరి మిగతా ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇవన్నీ భుజాలు కాబట్టి భుజాలు తీసుకుంటే భుజాల యొక్క మనకి ఇక్కడ ఏర్పడేటువంటి కోణం మీద 9 డిగ్రీల కోణం కాబట్టి భుజాల యొక్క వర్గాల మొత్తము దీని యొక్క వర్గం మొత్తానికి సమానం అవుతుంది అనమాట. ఇది సో దేని ప్రకారం అంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ లంబకోణ ఏర్పడింది కాబట్టి సో ఈ యొక్క కర్ణం యొక్క వర్గము మిగతా భుజాల వర్గాల మొత్తానికి సమానం కాబట్టి ఈ గోళం యొక్క వ్యాసం అనేటువంటిది ఈ యొక్క ఘనానికి ఇక్కడ కర్ణంగా మారుతుంది. సో మరి ఇక్కడ ఇందులో సమఘనంలో భుజాలు సమానమైనది కాబట్టి దీనికి పొడవులు మనం ఏ అనుకుందాం, ఇది కూడా మనం ఏ అనుకుందాం. మనము అన్ని ఏ ఉంటాయి కాబట్టి మనం త్రిభుజం తీసుకుంటే మనం ఇక్కడ లంబకోణ త్రిభుజం తీసుకుంటే ఇక్కడ ఇది తీసుకుంటే మనము దీన్ని ఇక్కడ మనకి ఇది కర్ణం అనమాట. మరి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇది కర్ణం యొక్క వర్గం ఏం కావాలా, మిగతా భుజాల వర్గాల మొత్తం సమానం కాబట్టి A² + A² ఇక్కడ ఏమిటి చెప్పండి, మొత్తం పొడవు ఎంత 6√3 కాబట్టి 6√3 స్క్వేర్కి సమానం అనమాట. ఇది మరి A² + A² అంటే 2A² అవుతుంది. ఇక్కడ 2A² వెళ్తే ఇక్కడ మనకు 36, 6√3 స్క్వేర్ అంటే ఏమొస్తుంది చెప్పండి, 6√3 × 6√3 కాబట్టి 6×36, తర్వాత √3 × √3 3 వస్తుంది. ఇక్కడ మళ్ళీ క్యాన్సల్ చేస్తే మనము 2 ఎక్కం 2 18 కాబట్టి మనకి A² మనకి ఎంత వచ్చిందంటే 18 3 మొత్తం ఏంటంటే 54కి సమానమైంది. ఇక్కడ ఇది మనకి A² యొక్క విలువ అనమాట. ఇది మరి దీనికి ఏ కనుక్కోవచ్చు మనం. అయితే మనకేం కావాలి, మనకి ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కావాలి కాబట్టి మరి ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా చెప్పండి, 6A² గుర్తుపెట్టుకోవాలా. ఘనం యొక్క సంపూర్ణ వైశాల్యం TSA ఆఫ్ క్యూబ్ అనమాట. మనకి ఎంత 6A² అనమాట. మరి 6 × A² మనకి ఏమొచ్చింది 54 వచ్చింది కాబట్టి A² 54 కాబట్టి 54 రెండు మల్టిప్లైస్ వచ్చిన మనకి ఆన్సర్ అనమాట. 6 × 4 = 24, 6 × 30, 31 సారీ మనకి అడిగింది ఏంటి ఇక్కడ మనకు ఉపరితల వైశాల్యం అంటే మనము TSA కాదు LSA తీసుకుంటాం. మనం LSA అంట. మరి L తీసుకుంటే 4A² ఆన్సర్. ఇది LSA కంటే 4A² సూత్రం అనమాట. ఇది ఇక్కడ 4 తీసుకుంటాం మనము. మరి మల్టిప్లైస్ 4 × 4 = 16, తర్వాత 4 × 5 = 20 + 1 21 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి మనకున్నటువంటి ఆ యొక్క ఘనం యొక్క ఉపరితల వైశాల్యం ఎంతంటే 216 చదరపు సెంటీమీటర్కి సమానం కావడం గుర్తుపెట్టుకుని. ఉపరితల వైశాల్యం అంటే ప్రక్కతల వైశాల్యం తీసుకున్నాడు, ఇక్కడ ప్రక్కతల వైశాల్యం అనమాట. ఇది తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏమంటే A మరియు B అనే రెండు సంఖ్యల నిష్పత్తి 3:7, A మరియు B సంఖ్యలకు 6 కలిపితే ఆ నిష్పత్తి 15:31 అవుతుందంట. మరియు అయితే A మరియు B సంఖ్యల మధ్య భేదం ఎంత అని ఇక్కడ చూడండి. మొదటగా మనకి A మరియు B నిష్పత్తి ఎంత ఉంది ఇక్కడ అంటే 3:7 కాబట్టి అప్పుడు ఏమనుకుంటాం మనం, A = మనము నిష్పత్తి పోలి చదరస్తం గుణిస్తాం కాబట్టి 3x అనుకుంటాం. అదేవిధంగా మరి B అంటే ఎంత ఇక్కడ మనకు 7x అనమాట. A = 3x, B = 7x అనుకుందాం మనం. దాని తర్వాత మళ్ళీ చెప్పండి, ఇక్కడ ఈ విలువలకు 6 కలిపితే నిష్పత్తి ఏమైంది ఇక్కడ మనకి 15:31 కాబట్టి దీనికి ఫస్ట్ 6 కలుపుతాం మనము. 3x + 6 బై నిష్పత్తి కాబట్టి 7x + 6 ప్రతి దానికి 6 కలిపితే అప్పుడు నిష్పత్తి ఏం కావాలి 15:31 అంటే అర్థమైంది. ఇక్కడ 15/31 రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏం చేస్తాం మనము అడ్డగుణకరం చేద్దాం. మనం అడ్డగుణం చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 31 × 3x + 6 కాబట్టి 31 3 = 93x, 31 6 = 6 6 6 18 186 అనమాట. ఇక్కడ 7x + 6 × 15 అనమాట. 15 7 = 105 x ప్లస్ తర్వాత 15 6 = 90 ఇదనమాట. తర్వాత చూడండి ఇక్కడ 105x 93 తక్కువనే కాబట్టి అతను పంపిద్దాం మనము. ఈ 186 ఇతరులకు వస్తే 90 -90 సో ఈక్వల్ ఎంత అంటే 105x - 93x అనమాట. మరి తీసేసి ఏమొస్తుంది ఇక్కడ 12x వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ సో 96 వస్తుంది. మరి 12x = 96 అయితే అప్పుడు x ఏమొస్తుంది చెప్పండి, ఈ 12 తెలుసు భాగిస్తారు కాబట్టి 96/12 ఇక్కడ మరి 12 96 కాబట్టి 8 ఇక్కడ. మరి x అంటే మనకి ఎంత ఇక్కడ 8కి సమానం అవుతుంది అనమాట. x అంటే 8 అనమాట. కానీ మనకి అడిగినటువంటి క్వశ్చన్ ఏమంది ఇక్కడ A మరియు B సంఖ్యల మధ్య భేదం ఎంత అని ఇక్కడ. మరి A అంటే ఎంత ఇక్కడ మనకు 3x, B అంటే 7x ఇది పెద్దగా ఉంది కాబట్టి ఏం చేద్దాం మనము, సో B - A తీసుకుందాం మనము. మరి B - A కాబట్టి B అంటే ఎంత ఉంది ఇక్కడ 7x మైనస్ A అంటే ఎంత 3x అనమాట. వీటి మధ్య తేడా అంటే మనకి 7x - 3x అంటే 4x అనమాట. మరి 4 × మనకి x అంటే ఎంత వచ్చింది 8 వచ్చింది కాబట్టి సో 8 × 4 = 32 కాబట్టి ABల మధ్య తేడా అంటే మనకు 32కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటే ముగ్గురు వ్యక్తులకు 3 ఉత్తరాలు రాయబడ్డాయి మరియు ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఒక ఎన్వలప్ కవర్ ఉంది. ప్రతి ఎన్వలప్ కవర్లో ఖచ్చితంగా ఒక ఉత్తరం ఉండే విధంగా ఆ ఉత్తరాలు యాదృచ్ఛికంగా ఎన్వలప్ కవర్లో పెడితే సరైన ఎన్వలప్ కవర్లో కనీసం ఒక ఉత్తరమైన ఉండేటువంటి సంభావ్యత ఎంత అని ఇక్కడ
చూడండి ముగ్గురు వ్యక్తులు ఉన్నారంట. ఆ ముగ్గురు వ్యక్తులకు 3 ఉత్తరాలు అంటే లెటర్స్ ఉన్నాయంటే ఇక్కడ వరకు లెటర్స్ రాసినారంట. అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కటి ఎన్వలప్ కవర్ ఉందంట. అక్కడ మీకు తెలిసి కవర్ అనమాట, అది కవర్ ఉంటుందన్నమాట. మరి ప్రతి ఎన్వలప్ కవర్లో ఖచ్చితంగా ఒక ఉత్తరం అయితే ఉండాలంట. ఉండే విధంగా ఉత్తరాలు యాదృచ్ఛికంగా ఒక ఎన్వలప్ కవర్లో పెడితే సరైన ఎన్వలప్ కవర్లో కనీసం ఒక ఉత్తరమైన ఉండేటువంటి సంభావ్యత ఎంత అని ఇక్కడ. మరి సరైన అంటే అర్థమైంది ఇక్కడ, సరైన అంటే అర్థమైంది ఇక్కడ. సో మొదటి ఉత్తరము మొదటి ఎన్వలప్ కవర్లో, రెండో ఉత్తరము రెండో ఎన్వలప్ కవర్లో, మూడో ఉత్తరము మూడో ఎన్వలప్ కవర్. ఇది సరైనటువంటి క్రమం అనమాట. ఫస్ట్ వన్కి ఫస్ట్ ఎన్వలప్ కవర్, సెకండ్ వన్కి సెకండ్ ఎన్వలప్ ఎట్లా అనమాట. అంటే మొదటి ఉత్తరము మొదటి ఎన్వలప్ కవర్లో, రెండో ఉత్తరము రెండో ఎన్వలప్ కవర్లో, మూడో ఉత్తరము మూడో ఎన్వలప్ కవర్. ఈ విధంగా పెట్టే విధంగా ఉండేటువంటి సంభావ్యత ఎంత అండి ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మనకు ఉన్నటువంటి 3 ఉత్తరాలు 3 ఎన్వలప్ కవర్లు కాబట్టి వీటి సంఖ్య 3 కాబట్టి మనకి మొత్తంగా ఏర్పడేటువంటి మొత్తము వాటి యొక్క సంఖ్య ఎంత మనం ఎన్ని రకాలుగా పెట్టవచ్చు అంటే దాంట్లో మనము 3 ఫ్యాక్టోరియల్ పెట్టవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ మనకు 3 ఇంటూ 3 కాబట్టి మనం చేస్తే వస్తే 3 ఫ్యాక్టోరియల్ అనమాట. మరి 3 ఇంటూ దీని 3 ఫ్యాక్టోరియల్ అంటే మనకి ఇక్కడ 3 ఇంటూ 2 ఇంటూ 1 కాబట్టి 3 2 6 6 1 6 కాబట్టి మనము 6 రకాలుగా ఉత్తరాలను ఎన్వలప్ కవర్లో ఉంచవచ్చు మనం. వాటి గుర్తుపెట్టుకోవాలా, 6 రకాలుగా మనము 3 కవర్లలో 3 ఎన్వలప్ కవర్లలో 3 ఉత్తరాలు ఉంచవచ్చు అనమాట మనము. కాబట్టి మనకి ఏర్పడేటువంటి మొత్తము పర్యవసరాల సంఖ్య ఎంత మనకు 6 అనమాట. చూద్దాం ఇక్కడ మనము. సో ఎన్వలప్ కవర్ని మనము ఈతో సూచిద్దాము, లెటర్ని మనము ఎల్తో సూచిస్తాం మనము. అయితే మనకి ఏర్పడే మొత్తం 6 రకాలుగా ఏర్పడతాయి కాబట్టి సో ఇక్కడ మనకి పేర్లు ఇచ్చినట్టు మనం మొదటి ఎన్వలప్ కవరు, తర్వాత రెండో ఎన్వలప్ కవరు E2, తర్వాత సో E3, తర్వాత మళ్ళీ కూడా E1, తర్వాత E2, తర్వాత E3. మనకి 6 టైమ్స్ కాబట్టి 6 టైమ్స్ తీసుకుందాం మనము. తర్వాత మళ్ళీ E1, సో E2, E3 అనమాట. మళ్ళీ E1, ఇక్కడ E1 మొత్తం 6 ఉండాలి. తర్వాత E2, తర్వాత ఇక్కడ కూడా E3, సో E3. సో ఈ విధంగా మనము 6 రకాలుగా మనం ఎన్వలప్ కవర్ ఉంచవచ్చు అనమాట. మరి దీంట్లో పెట్టేటువంటి లెటర్లు ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఇక్కడ మనము. మరి మొదటి ఎన్వలప్ కవర్లో మొదటి దానిలో మనము L1 లెటర్ ఫస్ట్ లెటర్ పెడదాం మనం. E1లో L1 పెట్టేద్దాము. మరి E2లో 2 లెటర్ పెట్టేద్దాము. E3లో 3 లెటర్ పెట్టేద్దాం మనం. ఇదొక రకమైనటువంటి అమరిక అనమాట. దాని తర్వాత ఇక్కడ E1లో L1 పెట్టేద్దాం మనము. E2 ఈ రెండు మార్చొచ్చు మనం. సో E2లో L3 పెట్టొచ్చు, తర్వాత E3లో మనం L2 పెట్టొచ్చు అనమాట. సో ఈ విధంగా మార్చొచ్చు మనం. ఇది 2 రకాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ E1 ఉంది ఇక్కడ, దీంట్లో మనము మొదటి లెటర్లో మనము L2 పెట్టొచ్చు మనం. మిగతా ఏమని ఇక్కడ సో L1 L3 ఉండొచ్చు ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ మనం L2 పెట్టట్లేదు మనం. తర్వాత సో 2 మారుతాయి కాబట్టి L3 తర్వాత L1. సో ఈ విధంగా అమర్చొచ్చు అనమాట. దాని తర్వాత సో లాస్ట్ 5th టైం చేస్తాం మనము. దీంట్లో మనం L1 L2 అయిపోయినాయి కాబట్టి సో నెక్స్ట్ L3 రాద్దాం ఇక్కడ. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ L1, సో L2 రావచ్చు. దాని తర్వాత ఇక్కడ L3 ఇక్కడ ఉండేటైతే మళ్ళీ సో L2 తర్వాత L1 రావచ్చు. సో ఈ విధంగా మనము 6 రకాలుగా అమర్చవచ్చు అనమాట. అంటే ఒక రకంగా ఇక్కడ E1లో L1 అమర్చవచ్చు. ఇది ఫస్ట్ టైం అనమాట. ఇది 1వ సారి, 2వ సారి, 3వ సారి, 4వ సారి, 5వ సారి, 6వ సారి యాదృచ్ఛికంగా మనము ఉత్తరాలు ఎన్వలప్ కవర్ ఉంచినట్లయితే E1లో L1 ఉండొచ్చు, E2లో L2 ఉండొచ్చు, E3లో L3 ఉండొచ్చు. లేకపోతే E1లో L1 ఉండేసి E2లో మాత్రం L3, E3లో మాత్రం L2 ఉండొచ్చు. ఈ విధంగా అనమాట. కాబట్టి మొత్తం 6 రకాలుగా అమర్చవచ్చు మనం. కాబట్టి మరి సంభావ్యత ఫార్ములా చెప్పండి. సంభావ్యత = అనుకూల పర్యవసనాల సంఖ్యపై మొత్తము పర్యవసనాల సంఖ్య. కాబట్టి సో P(E) ఏమొస్తుంది ఇప్పుడు మనకి వీటి మొత్తం సంఖ్య 6 కాబట్టి 6 వస్తుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏంది, ఇక్కడ మనకు సరైన ఎన్వలప్ కవర్లో సరైనటువంటి లెటర్ ఉండాలంట, కనీసం ఒకటే ఉండాలంట. ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ సో E1 L1, E2 L2, E3 L3 3 మనకి 1 1 2 2 3 3 కాబట్టి మనకు ఇది సరైన క్రమమే. అంటే కనీసం ఒకటి ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉన్నా కూడా ఏం కాదన్నమాట. కాబట్టి ఇది లెక్కలోకి తీసుకోవడం ఈ సందర్భాన్ని మనం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ E1 L1, ఇక్కడ E2 L3, E3 L2 కనీసం ఒకటి ఉంది ఇక్కడ. ఈ 2 రాంగ్ ఉన్నాయి, ఇది మాత్రం కరెక్ట్ ఉంది కాబట్టి ఇది లెక్కలోకి తీసుకుంటామని. ఇక్కడ ఏముంది ఇక్కడ E1 L2, E2 L1, E3 L3 ఇక్కడ కరెక్ట్ ఉంది కాబట్టి ఇది లెక్కలోకి తీసుకుంటాం. కనీసం ఒకటే కాబట్టి మనకు మిగతా లేకుండా పర్వాలేదు, కనీసం ఒక్కటే ఉండదు చాలు మనకి అన్నమాట. మిగతా చూద్దాం నేను 1 2 2 3 3 1 ఇక్కడ ఏవి లేవు కాబట్టి లెక్కలోకి తీసుకుంటాం మనం. దాని తర్వాత 1 3 2 1 3 2 ఇది కూడా సరిగా లేదు, ఇది కూడా లెక్కలోకి తీసుకోం మనము. సో దాని తర్వాత 1 3 2 2 ఉంది ఇక్కడ చూడండి, 2 2 ఉంది కాబట్టి 3 1 ఇది కూడా లెక్కలోకి ఇది లెక్కలోకి తీసుకుంటాం మనం, ఇక్కడ ఉంది కాబట్టి. సో మనకు ఈ 6 సందర్భాల్లో కనీసము ఒక లెటర్ అన్నా కానీ సరైనటువంటి ఎన్వలప్ కవర్లో ఉండేటువంటి విధంగా లెటర్లు అమర్చినటువంటి మొత్తం వాటి సంఖ్య మనకి ఎంత అంటే 1 2 3 4 కాబట్టి మనకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి పర్యవసన సంఖ్య మొత్తం ఎంత 4 అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ అంతా 4/6 వస్తుంది ఇక్కడ. మరి క్యాన్సల్ చేస్తే ఏమొస్తున్నప్పుడు మనకి 2 2 4 2 3 6 కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే 2/3 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ ఎన్వలప్ కవర్లలో 3 ఎన్వలప్ కవర్లలో మనము 3 లెటర్స్ మనము అమర్చినట్లయితే 6 రకాలుగా అమర్చవచ్చు మనము. ఆ 6 రకాలలో కనీసం ఒక్కటైనా దానికి సరైనటువంటి ఎన్వలప్ కవర్లో ఉండేటువంటి విధంగా
మనం అమర్చేటువంటి మొత్తము పర్యావసన సంఖ్య 4 కాబట్టి 4/6 అంటే మనకి ఎంత వస్తున్నప్పుడు ఆన్సర్ 2/3 వస్తుంది. సంభావ్యత ఫార్ములా ఏం చెప్పండి, అనుకూల పర్యావసనాల సంఖ్య బై మొత్తము పర్యావసనాల సంఖ్య. ఇది మనకు ఆన్సర్ అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్ ఏమంటే cos x మైనస్ cos y హోల్ స్క్వేర్ ప్లస్ sin x ప్లస్ sin y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ 4 ఉన్నాయి ఇక్కడ. అయితే మనకి దేనిలా కొంచెం చెప్పండి, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ప్రకారం ఉంది. ఫస్ట్ విడగొడదాం మనము. a మైనస్ b హోల్ స్క్వేర్ అర్థమైంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab కాబట్టి దీన్ని ఫస్ట్ రాద్దాం మనము. మరి a స్క్వేర్ అంటే ఏమొస్తుంది, cos స్క్వేర్ x ప్లస్ b స్క్వేర్ అంటే ఏమొస్తుంది, cos స్క్వేర్ y మైనస్ 2xy కాబట్టి 2 ఇంటూ cos x తర్వాత cos y. మరి పక్కన ఏమైంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, తర్వాత ఇక్కడ ఏమైంది ఇక్కడ sin x ప్లస్ sin y హోల్ స్క్వేర్ అంటే అర్థమైంది ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం దాన్ని విడగొడదాం మనము. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ప్రకారం అనమాట. మరి a స్క్వేర్ అంటే ఏమొస్తుంది, sin స్క్వేర్ x ప్లస్ b స్క్వేర్ అంటే ఏమొస్తుంది, sin స్క్వేర్ y ప్లస్ 2 sin x తర్వాత sin y. సో ఇవి విడిగొడితే మనకు వచ్చేటువంటి విలువలు అనమాట. మరి ఇంకోటి త్రికోణమితి సర్వ సమీకరణాల ప్రకారం ఏంది, sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈ మొత్తం ఎంత సమానం, మనకు 1కి సమానం అవుతుంది కాబట్టి ఈ మొత్తం రెండు కలిపి మనకు వచ్చిన 1 కాబట్టి 1 అనమాట. అదేవిధంగా తర్వాత sin స్క్వేర్ y ప్లస్ cos స్క్వేర్ y ఈ రెండు కూడితో మనకు వచ్చేది 1 సమానం కాబట్టి వాటి మొత్తం 1 రాసుకున్నాం. నెక్స్ట్ ఏమో చెప్పండి ఇక్కడ -2 cos x cos y ప్లస్ sin x sin y. నెక్స్ట్ ఇక్కడ మనకు -2 ఇక్కడ 2 కాబట్టి నేను మొత్తం మీద -2ను కామన్ తీసినప్పుడు లోపల వస్తుంది ఇక్కడ మనకు cos x తర్వాత cos y మైనస్ sin x sin y అనమాట. ఇవి మనకు మిగిలేటువంటి విలువలు అంటే చూద్దాం. ఇక్కడ మనం -2తో గుణిస్తే ఏమొస్తుంది, -2 ఇంటూ cos x cos y అంటే -2 ఇంటూ cos x cos y మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది. మరి 2 ఇంటూ sin x ప్లస్ sin y ఇదే వస్తుంది అనమాట. మళ్ళీ మనకు ఇవి రాసిన ఇక్కడ. తర్వాత చూడండి ఇక్కడ 1 + 1 2 -2 ఇంటూ ఇక్కడ చూడండి cos x cos y మైనస్ sin x sin y వీటి యొక్క విలువ మనకు తెలిసింది ఆల్రెడీ. ఇదేలా కొంచెం చెప్పండి, cos a cos b మైనస్ sin a sin b అంటే ఏ సమానం, అది cos a ప్లస్ bకి సమానం అవుతుంది కాబట్టి cos a ప్లస్ b ఫార్ములా అనమాట. cos a ప్లస్ b ఫార్ములా మీకు తెలిసిందే. ఇది cos a ప్లస్ b ఏమని రాస్తాం మనము, cos a cos b మైనస్ sin a sin b రాస్తాం కాబట్టి మరి a అంటే x ఉంది, b అంటే y ఉంది. దీన్ని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు మనము, cos a ప్లస్ b అంటే x ప్లస్ yగా రాసుకుంటాం మనం. ఇది x ప్లస్ y అనమాట. మరి ఇక్కడ చూడండి ఇక్కడ దాని తర్వాత మీకు ఒక సూత్రం ఉంటుంది, ఇంకో సూత్రం మీకు తెలుసు ఆల్రెడీ. cos 2a ఏం రాస్తాం మనం, cos 2a ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a రాసుకుంటాం. లేకపోతే దీని ఇంకా రాస్తాం మనము, దీని ఇంకా మనము 2 cos స్క్వేర్ a మైనస్ 1గా రాసుకోవచ్చు. 2a ఉంటే ఏ రాస్తాము, మరి ఏ ఉంటే ఏం చేస్తాం, a/2గా రాస్తాం కాబట్టి మనకి ఏ అంటే ఏం చేస్తే ఇక్కడ మనము x ప్లస్ 1గా తీసుకుందాం మనం. అదేవిధంగా cos 2aని మనము సైన్లో రాస్తే ఏమొస్తుంది చెప్పండి, సైన్లో రాస్తే 1 మైనస్ 2 sin స్క్వేర్ aకి సమానం అవుతుంది అనమాట. మరి చూడండి ఈ 2 sin స్క్వేర్ తొలగిస్తే ఏమవుతుంది, 2 sin స్క్వేర్ a ప్లస్ అవుతుంది ఇక్కడ. మరి 1 అట్లా ఉంటుంది, అవతల ఏమవుతుంది మైనస్ cos 2aగా మారుతుంది అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ 1 మైనస్ cos 2a ఈక్వల్ టు 2 sin స్క్వేర్ a రాసుకోవచ్చు. కాబట్టి మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ 2 కామన్ చేస్తే లోపల ఏమంటుంది, అప్పుడు 1 అట్లా ఉంటుంది, 1 మైనస్ cos x ప్లస్ వైగా రాసుకోవచ్చు మనము. మరి 1 మైనస్ cos a ప్రకారం ఉంది, దేనిలో ఉంది 1 మైనస్ cos 2a ప్రకారం ఉంది. మరి 2a అంటే ఏముంది ఇక్కడ మనకు x ప్లస్ y ఉంది కాబట్టి మరి a అంటే ఏమొస్తుంది అప్పుడు x ప్లస్ y/2 కాబట్టి ఇది కంపేర్ చేసుకుంటే మనము 2 అట్లా ఉంటుంది ఇక్కడ. ఈ మొత్తం ప్లేస్లో ఇది కంపేర్ చేసుకుని ఏమని రాసుకోవచ్చు మనము, 2 sin స్క్వేర్ 2a ఉంటే a ఉంది ఇక్కడ. మరి x ప్లస్ y ఉంటే ఏమవుతుంది, x ప్లస్ y/2 సగం కాబట్టి x ప్లస్ y/2 వస్తుంది అనమాట ఇక్కడ. మరి చూడండి ఇక్కడ మరి 2 2 జా 4 sin స్క్వేర్ x ప్లస్ y/2. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లు ఏమవుతుందో చెప్పండి, అది ఫస్ట్ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. ఇక్కడ ప్లస్ ఉండాలి కాబట్టి ప్లస్, కానీ ఇక్కడ మైనస్ ఉంటే ఆన్సర్ రాంగ్, ఇది కూడా రాంగ్ అనమాట. మరి రెండింటిలో ఏదో ఒకటి అంటే మనకు వచ్చింది ఏమంటే ఇక్కడ 4 sin స్క్వేర్ x ప్లస్ y/2 అనమాట. మరి 4 cos స్క్వేర్ x మనకు ఆన్సర్ x ప్లస్ y/2 ఆన్సర్ రాదు, అది మనకి అది. సో కావాలని ట్రై చేయండి మీరు ఒకసారి. సో దీన్ని రాసుకోవచ్చు మనం 4 ఇంటూ sin స్క్వేర్ x ప్లస్ y/2 రాసుకోవచ్చు మనము, 1 మైనస్ cos స్క్వేర్ x ప్లస్ y/2 రాసుకోవచ్చు మనం. కాబట్టి అది మనకు ఆన్సర్ కాదనమాట. సో 4 sin స్క్వేర్ x ప్లస్ y/2 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇదే cos 2a ఈక్వల్ టు 1 మైనస్ 2 sin స్క్వేర్, లేకపోతే cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్, లేకపోతే 2 cos స్క్వేర్ a మైనస్ 1. ఇదే దాని మనం దీని విలువలు రాస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. అది ఇవి కొన్ని క్వశ్చన్లు, ఇవి మనకు డిఎస్సి తెలంగాణ డిఎస్సి 2024 వచ్చినటువంటి ఎస్ఏ మ్యాథ్స్లో వచ్చిన క్వశ్చన్లు అనమాట. సో దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మిగతా క్వశ్చన్లకు ఆన్సర్లు మిగతా వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.